హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చిందండి. చూసుకోండి, సెక్యూరిటీ డిపార్ట్మెంట్లోని మనకి సెక్యూరిటీ ఆఫీసర్స్కి రిక్రూట్మెంట్ అనేది వచ్చిందనమాట, రెగ్యులర్ బేసిస్లోని. ఓకేనా? సో ఇది చాలా మంచి జాబ్, మంచి శాలరీ ఉంది, చాలా మంచి శాలరీ. బట్ కాకపోతే ఎక్స్పీరియన్స్ కంపల్సరిగా కావాలండి. ఒకవేళ కనుక మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ వీడియోని మీరు ఇంతటితో ఆపేయచ్చు. ఒక లైక్ ఇచ్చి మీరు ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? సో లాస్ట్ డేట్ విషయానికి వస్తే మనకి February 10th వచ్చేసి లాస్ట్ డేట్ అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టోటల్ 38 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఏజ్ చూసుకోండి, ఎలిజిబిలిటీ వచ్చేసి 1/1/2024 January 1st 2024 కల్లా మ్యాక్సిమం 35 years ఉండాలి, మినిమం 25 years ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. అలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో. అలాగే కంప్యూటర్ కోర్సులోని మినిమం 3 months అయిన సర్టిఫికేషన్ ఉండాలి, లేదా గ్రాడ్యుయేషన్లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా వాటి రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆర్మీ, నేవీ లేదా ఎయిర్ ఫోర్స్లోని ఒక ఆఫీసర్ క్యాడర్లోని మినిమం 5 years సర్వీస్ అనేది చేసి ఉండాలి. అలాగే లేదా డిఎస్పి, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆ రేంజ్లోని ఒక 5 years సర్వీస్ వచ్చేసి చేసి ఉండాలి క్లాస్ 1 గెజిటెడ్ ఆఫీసర్ కింద పోలీస్ ఫోర్స్లో. లేదా 5 years వచ్చేసి క్లాస్ 1లో గెజిటెడ్ ఆఫీసర్ కింద చేసి ఉండాలి ఎందులో, పారామిలిటరీ ఫోర్సెస్లోని. ఓకేనా? సో ఈ 3 కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలిజిబిలిటీ ఉందన్నమాట వీళ్ళ ముగ్గురికి. ఓకేనా? ఇందులో ఏదైనా సరే అవ్వచ్చు. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నార్మల్గా మనకి మేనేజర్ అంటే అర్థమవుతుంది కదండి, సెక్యూరిటీ మేనేజర్ అంటే కంప్లీట్గా అందరినీ మేనేజ్ చేయడం, అలాగే సెక్యూరిటీ క్లియర్గా ఉందో లేదో చూసుకోవడం, అలాగే టైం టు టైం ఇంకా మొత్తం జోనల్ సెక్యూరిటీ ఆఫీసర్కి మీరు రిపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయి. రిజర్వేషన్ ఆఫ్ పోస్ట్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ ఒక 5 posts, ఎస్టీ ఒక 2 posts, ఓబీసీ ఒక 10 posts, ఈడబ్ల్యూఎస్ ఒక 3, యూఆర్ అన్రిజర్వ్డ్ ఒక 18, టోటల్ 38 వేకెన్సీస్ ఉన్నాయి. సో అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీకి ఒక 5 years, ఎస్టీకి ఒక 5 years, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి ఒక 3 years, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ మిగతా వాళ్ళందరికీ కూడా ఇలా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అప్లికేషన్ ఫీ వచ్చేసి 600 rupees అండి, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి. అలాగే 100 rupees ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి. ఓకేనా? లొకేషన్ వచ్చేసి ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఏ బ్రాంచ్లో అయినా పోస్టింగ్ ఉండొచ్చు. స్కేల్ ఆఫ్ పే క్లియర్గా చూడండి, మెన్షన్ చేశారు. ఎమల్మెంట్స్ క్లియర్గా మంత్లీ సిటీసీ వచ్చేసి ₹1.77 lakhs అని క్లియర్గా మెన్షన్ చేశారు. సిటీసీ అంటే మొత్తం అన్ని కలిపండి, డిఏ, స్పెషల్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, సిసిఏ, అన్ని పెర్క్స్, అన్ని బెనిఫిట్స్ లైక్ హెచ్ఆర్ఏ, ఇవన్నీ కూడా కలిపి 1.77 lakhs per month అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మరొక ఇంపార్టెంట్ పాయింట్, క్రెడిట్ హిస్టరీ 650 కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉండాలన్నారు. అలాగే ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 12 months అంటే 1 year ఉంటుందని చెప్పారు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్లో చూసుకోండి, ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ ఉండొచ్చు, తర్వాత గ్రూప్ డిస్కషన్, తర్వాత ఇంటర్వ్యూ ఉండొచ్చు అంటున్నారు. కంపల్సరీ అని చెప్పలేదు. ఎంతమంది అయితే అప్లై చేస్తారో దాన్ని బట్టి డిసైడ్ చేస్తాము షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా. సో టైం టు టైం వచ్చేసి వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని క్లియర్గా చెప్పారు. సో అప్లై చేసిన తర్వాత మనం వెబ్సైట్ టైం టు టైం చూసుకుంటూ ఉండాలి. అలాగే ఆన్లైన్ టెస్ట్, జీడీ, ఇంటర్వ్యూ, ఇవన్నీ కూడా సెంటర్స్ అనేవి కూడా డిసైడ్ చేస్తాము, ఇంకా డిసైడ్ చేయలేదని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? వెబ్సైట్లో మెన్షన్ చేస్తారన్నమాట, ఎంతమంది అప్లై చేశారో దాన్ని బట్టి మెన్షన్ చేస్తారు. సో అలాగే గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ లేదా సైకోమెట్రిక్ టెస్ట్, వీటన్నిటి కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇచ్చారు. 60% జీడిపిఐలో జనరల్ కేటగిరీకి లేదా 55% రిజర్వ్డ్ కేటగిరీకి ఉండాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మెయిన్ పాయింట్స్ మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఎవరికైనా డౌట్ ఉంటే కింద నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, తప్పకుండా మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఈ కాల్ లెటర్స్ ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూడొచ్చు, వెబ్సైట్లోని చూడొచ్చు అనమాట. ఓకే? సో అలాగే మెయిన్ ఇంకా హౌ టు అప్లై మనం చూసుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్లోకి వెళ్తే కింద లింక్ ఇస్తానండి, అందులోకి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.